తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంపీ ఈటెల రాజేందర్ టార్గెట్గా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ని విమర్శించే స్థాయి ఈటెలకు లేదు అన్నారు కౌశిక్ రెడ్డి. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అన్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్లో ప్రతి గ్రామంలో అడుగుపెట్టే అవకాశం కల్పించిందే కేసీఆర్ అని తన నియోజకవర్గం హుజూరాబాద్లో ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అప్పర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్ల మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్ల మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? ఈటెల అవినీతి గురించి తెలిసే పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపారు అన్నారు కౌశిక్ రెడ్డి. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈటెల మంత్రాంగం నడిపారని, సీఎం అయ్యేందుకు మంతనాలు చేశారని అన్నారు కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.